రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ దర్శకుడు క్రిష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇందులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ పైన విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. హోటల్ కు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ వెళ్లినట్లుగా పార్టీ నిర్వాహకుడు గజ్జల వివేకానంద్ తో క్రిష్ మాట్లాడినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే డ్రగ్స్ వ్యవహారంలో క్రిష్ పేరు కూడా తెరపైకి రావడంతో గచ్చిబౌలి పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు. అయితే క్రిష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం అయితే ఒకటి చోటు చేసుకుంది. ఇక దర్శకుడు క్రిష్ తెలంగాణ హైకోర్టునైతే ఆశ్రయించారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ కేసులో గజ్జల వివేకానంద్కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇక వివేకానంద్ వీకెండ్ లో హోటల్ కు వచ్చేవాడని, అతడు ఇచ్చే పార్టీలకు సన్నిహితులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా వచ్చేవారని ప్రాథమికంగా గుర్తించారు. రాడిసన్ హోటల్లో 200 సీసీ కెమెరాలు ఉండగా వాటిలో 20 మాత్రమే పనిచేస్తున్న స్థితిలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక పోలీసులు చాలా కేసులను సీసీటీవీ ఫుటేజీ సహాయంతో ఛేదిస్తున్నారు. కానీ ఈ కేసులో సీసీ కెమెరాలు పనిచేయకపోవటం పోలీసులకు సవాల్గా మారనుంది. రెడీగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకి సంబంధించి అయితే కీలక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే క్రిష్ ముందుగానే అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మరి హాజరవుతారా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? తెలంగాణ హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఏదైతే రాడిసన్ హోటల్లో సండే రోజు, ఆదివారం రోజు వెలుగులోకి వచ్చిన వివేకానంద డ్రగ్స్ కేసు విషయంలో మాత్రం కీలక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు, ఎందుకంటే A6 ఉన్న సందీప్ ఇప్పటి వరకు పరారీలో ఉన్నాడు. మరియు ఈ వ్యక్తి A7 లో ఉన్న నీల్ విదేశాలకు పారిపోయినట్టు కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇదే అంశంలో A10 గా ఉన్న క్రిష్, డైరెక్టర్ క్రిష్ మాత్రం తనకు గతంలోనే నోటీసులు ఇచ్చారు. తనని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయగా మాత్రం క్రిష్ మాత్రం ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను, నేను శుక్రవారం పూట వస్తాను అనుకుంటా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇదే తరహాలో చూసుకున్న క్రిష్ డైరెక్షన్ మాత్రం చూసుకుంటే 70 mm తెరాలో పోలీసులకు, గచ్చిబౌలి పోలీసులకు చుక్కలు చూపిస్తూ ఈ రోజు హైకోర్టులో మాత్రం పిటిషన్ దాఖలు చేయబడింది. అయితే వివేకానంద ఏదైతే వాంగ్మూలాన్ని తీసుకొని నన్ను ఈ కేసులో ఎలా విచారిస్తారు, నన్ను నిందితుడిని ఎలా చేరుస్తారు అనుకుంటా కూడా హైకోర్టులో పిటిషన్ తన అడ్వకేట్ అయితే హాజరుపరచడం జరిగింది. అయితే ఇదే అంశంలో మాత్రం మెజిస్ట్రేట్ గారు కూడా, ఎందుకంటే గచ్చిబౌలి పోలీసులు ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు, ఆధారాలు ఇవన్నీ హైకోర్టులో సబ్మిట్ చేయాలంటూ కూడా ఇటు గచ్చిబౌలి పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు ముందస్తు బెయిల్ కు పిటిషన్ కు ఏదైతే మన డైరెక్టర్ క్రిష్ మన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో, మరి దీన్ని ఎందుకంటే ఈ కేసు వాయిదాని మాత్రం సోమవారంకు వాయిదా వేయడం అయితే జరిగింది. అయితే మరి తదుపరి విచారణ, ఎందుకంటే హైకోర్టు పోలీసులను మాత్రం అంటే ఎలాంటి దీని అంశంలో చూసుకున్నా అరెస్ట్ చేయకూడదు అని చెప్పలేదు. కానీ దీంట్లో ఈ ఎవిడెన్స్ ఆధారాలు ఏదైతే ఉందో, ఆ వాంగ్మూలం కావచ్చు, లేదు అంటే క్రిష్ తీసుకున్న ఆధారాలు ఏమన్నా ఉన్నా అన్న కోణంలో మాత్రం దానికి సంబంధించిన ఫైల్స్ మాత్రం హైకోర్టులో సబ్మిట్ చేయాలన్న ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మమత, అలాగే క్రిష్ తో పాటుగా లిషిత కూడా కనిపించట్లేదు అనేసి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి వీరి ఎక్కడున్నారు ఏంటి అనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అలాగే సందీప్ పైన కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. రైట్ మమత, ఎందుకంటే ఈ లిషికేత కావచ్చు, లేదంటే మిగతా ముగ్గురు పరారీలు ఉన్న విషయంలో, ఎందుకంటే పోలీసులకు ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు 3-4 మాత్రమే హాజరయ్యారు, మిగతా వాళ్ళు కొంతమంది పరారీలో ఉన్నారు అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న విషయంలో ఏం జరుగుతుంది అని అంటే, సామాన్యంగా ఈ నార్కోటిక్ టెస్ట్ చేయబడుతుంది. దాదాపుగా మనకు యూరిన్ లో కావచ్చు, లేదు అంటే బ్లడ్ లో దాదాపుగా 3 నుంచి 4 days మాత్రం అది బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి టెస్ట్ లో. లేదు అని అంటే మనకు హెయిర్ కావచ్చు, లేదంటే నెయిల్స్ లో కూడా, గోర్లతో ద్వారా కూడా ఆధారాలు తీసుకున్నా కూడా, ఎందుకంటే ఈ టెస్ట్ కి కావాల్సిన నెయిల్స్ మరియు హెయిర్ కావచ్చు, ఇది మాత్రం దాదాపుగా 90 days పీరియడ్ లో మాత్రం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే ఈ టెస్ట్ కు ఇవ్వడానికి సిద్ధమా కాదా అన్న విషయంలో కూడా తప్పించుకుంటున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.